ఫ్రమ్ బుజ్జి. హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు నా వీడియో ఏంటంటే పదండి చూపిస్తాను. వెల్కమ్ టు స్టార్ డెలాయ్ రోర్. ఎవ్రీలో ఒక చిన్న పార్ది ప్రిన్సెస్ లాగా నోరు తిరగట్లేదు అనుకుంటే సో locals call it as the place near Arya D's Waldersine station. So tighten your seatbelt or at least your shoelace. Now let's dive into the total madness of the stadium. ఈ స్టేడియం కెపాసిటీ అప్రాక్సిమేట్లీ 1800 స్పెక్టేటర్స్ విత్ 500 కవర్డ్ సీట్స్. కవర్డ్ సీట్స్ అంటే అదొక విఐపి ట్రీట్మెంట్. ఎందుకు అంటే ఎండ, వాన అండ్ బర్డ్ పూప్ నుంచి ప్రొటెక్షన్ కాబట్టి. ఫుట్బాల్ ఫ్యాన్స్ ఇక్కడికి వస్తారు నాట్ జస్ట్ ఫర్ ది గేమ్ బట్ ఆల్సో ఫర్ ది డ్రామా, షౌటింగ్ అండ్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఎంటర్టైన్మెంట్. ఇక ఫుట్బాల్ గాల్లోకి ఎగరడమే కాకుండా మనకి ఆ విజిల్ సౌండ్ కూడా బ్యాక్గ్రౌండ్లో అట్లా స్వింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆంటీ థర్డ్ రోలో నుంచి ఆ రిఫరీ కన్నా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయ్యా బాబోయ్, నాకైతే వాకింగ్ కూడా అయిపోయింది. నడిచి నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి, అంత పెద్దగా ఉంది స్టేడియం. అసలు స్టేడియంలోకి వచ్చి నేను ఇదంతా చూసిన తర్వాత నాకు ఇమీడియట్గా నేను కూడా స్పోర్ట్స్ నేర్చుకోవాలి, చలో నేను ఫుట్బాల్కి వెళ్తా, టెన్నిస్కి వెళ్తా అన్న స్పిరిట్ వచ్చింది నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అది మళ్ళీ టెంపరీ, పర్మనెంట్ కాదు. స్టేడియం మొత్తం గ్రీనరీయే. కింద గ్రాస్ దగ్గర నుంచి సరౌండింగ్స్ మొత్తం అన్ని చెట్లని బాగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. ఫ్రెష్ ఎయిర్ అనేది బాగా వస్తుంది మనకి న్యాచురల్గా. స్టేషన్ ఆర్యా డి ఎవ్రీ వాల్డర్సైన్ నుంచి జస్ట్ ఒక 3 minutes పవర్ వాక్ అంతే. కానీ మీ ఫ్రెండ్ 5 minutesలో వస్తా అంటాడు, కానీ సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత వస్తాడు. ఇది నార్మల్. పిల్లలు ఆడుతున్నారండి ఫుట్బాల్. ఒక్కొక్కడు ఆ బాల్ని ఎంత గ్రేస్ఫుల్గా కిక్ చేస్తున్నాడు అంటే వీడికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? చూడ్డానికి బాగా ఉన్నాడు అనుకున్నాను నేనైతే. మనకి ఇండియాలో క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ఇక్కడ వీళ్ళకి ఫుట్బాల్ అంటే అంత క్రేజ్. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఫుట్బాల్ కాకుండా టెన్నిస్ కోర్ట్స్, జిమ్నేజియం అండ్ అథ్లెటిక్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. అంకుల్ టెన్నిస్లో ఆర్గ్యుమెంట్లు, ఈ జిమ్లో షటిల్ స్పీడ్ మన వాట్సాప్ గాసిప్ స్పీడ్ కూడా స్లో అయిపోతుంది దాని ముందు. జస్ట్ ఫుట్బాల్కే కాదు, ఈ స్టేడియం ఇంకా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్కి కూడా హోస్ట్ చేస్తారు ఈ స్టేడియంని. ఇది ఒక సెంట్రల్ హబ్ లాగా లోకల్ అథ్లెటిక్ ఈవెంట్స్కి. స్టేడియంకి బ్యాక్ సైడే మీకు ఒక పీస్ఫుల్ పార్క్ ఉంది. మీరు మ్యాచ్ చూస్తూ అలసిపోయారంటే హ్యాపీగా అలా పార్క్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు ఇంటికి బయలుదేరచ్చు. ట్రాన్స్పోర్టేషన్కి కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్టేడియం నుంచి జస్ట్ 5 minutes వాక్లోనే మీకు అక్కడే స్టేషన్ ఉంది కాబట్టి వెళ్ళడానికి కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ వ్యూ బాగుందని ఫోన్ పట్టుకొని అలా నేను ఒక రౌండ్ తిరిగాను అంతే. అదొక ఐకానిక్ స్టైల్. ఎక్కడైతే లొకేషన్ బాగుంటుందో అక్కడ అది ఫాలో అవ్వాలి మనం, మెయిన్లీ గర్ల్స్. ఇక్కడ మంచి రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. జనాలందరూ బాగా లైన్ కట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా మనకి మెయిన్ తిండే అండి ఇంపార్టెంట్. ఏ పనైనా సరే ఫస్ట్ ఆర్ లాస్ట్ ఫినిష్ చేయాల్సింది ఫుడ్తోనే. అంటే మనం ఏదో తింటున్నామని కాదు, ఎనర్జీ కావాలి కదా మనకి. ఫుట్బాల్ ఆడకపోయినా పర్లేదు, వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. అదర్వైజ్ మీ గేట్ ముందు మ్యాచ్ ప్లాన్ చేస్తాము. ఐమ్ జస్ట్ కిడింగ్, అంత సీన్ లేదు నాకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ డేజీ స్టైల్ ఫ్రాన్స్ అడ్వెంచర్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ముచ్చట్లు పెట్టుకుందాం. అంటిల్ దెన్ బాయ్.